హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదండి. సో మన గణేశుడిని మనమే తయారు చేసుకుందాం, సేఫ్గా ఉందాం, సరేనా? సో అందుకోసమే ఇంట్లోనే గణేష్ని ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో మరి వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి, చాలా ఈజీ, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఇది నేను పసుపుతో చేస్తున్నాను కాబట్టి 1 కప్పు పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్ వచ్చేసి మైదా పిండి. ఎందుకంటే పసుపుతో చేసుకోవచ్చండి, కాకపోతే మనకి పసుపు ఆరే కొద్దీ క్రాక్స్ వచ్చేస్తాయి కదా, సో అందుకనమాట. సో మైదా పిండి వేస్తే కొంచెం దానికి జిగురుతనంలాగా ఉండి కాస్త అంటి పెట్టుకుని ఉంటుందన్నమాట. సో అందుకే నేను మైదా సేమ్ అంతే క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 1-2 స్పూన్లు షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ ఎందుకు వేసానంటే, సో షుగర్కి కొంచెం తడి అట్లా తగిలే కొద్దీ కాస్త అంటుకుంటుంది కదా, సో అందుకని కాస్త మనకి ఆ బొమ్మ అనేది గట్టిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అక్కడ క్రాక్స్ రాకుండా విడిపోకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ మూడింటిని బాగా చేత్తో ఈ విధంగా కలిపేసుకుంటున్నానండి. క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 1 కప్పు పాలు. ఇవి పచ్చి పాలండి, కాచినవి కాదు. పచ్చి పాలు ఎందుకు తీసుకున్నానంటే పచ్చి పాలల్లో కొంచెం జిగురుదనం ఉంటుందన్నమాట. సో అందుకోసమే పచ్చి పాలు వాడుతున్నాను నేను ఇక్కడ. కొద్దిగా అట్లా పాలు పోసుకుంటూ మామూలుగా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సో అదే విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి, పాలు ఒకటేసారి వేయకూడదు. సో చూసారా, ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. సో ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 15-20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కొంచెం మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది ముద్ద అనేది, పిండి ముద్ద, ఓకేనా? సో ఇట్లా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎక్కడికి బయటికి మాత్రం వెళ్ళకండి దయచేసి, అందరికీ మంచిది, ఓకేనా? సో ఇప్పుడు చూసారా, ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్ద ఇట్లా తయారైంది కదా. సో నేను దాన్ని ఇట్లా ఈ విధంగా కొన్ని సైజెస్లో బాల్స్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో ముందు చూపించాను కదా, ఒక పెద్ద సైజ్ బాల్, ఒక చిన్న సైజ్ బాల్, అలాగా కొద్దిగా అట్లాగా పిండిని తీసుకుంటూ బాగా ఆ విధంగా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఎక్కడ క్రాక్స్ అనేవి అస్సలు ఉండకూడదండి. క్రాక్స్ ఉంటే అక్కడ పగుల్లాగా వచ్చేస్తుంది, మరి చూసుకోండి, ఓకేనా? సో చూస్తున్నారా, ఇక్కడ ఈ పెద్ద బాల్ అనేది బాడీ స్టమక్ కోసము స్వామివారికి, అండ్ ఈ చిన్న బాల్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి పీఠము. ఆ 2 వచ్చేసేమో చిన్న బాల్స్ కాళ్ళు, అలాగే ఈ 2 వచ్చేసి చేతులకి, అండ్ ఈ చిన్న బాల్స్ వచ్చేసి చెవులు, అండ్ ఇంకొకటి వచ్చేసి తొండం, ఒకటి వచ్చేసి మొహం, ఫేస్ కోసం. సో ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాల్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా పీఠం లాగా ఒత్తుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇంకా ఈ పెద్ద బాల్ ఉంది కదా, దాన్ని ఇలాగా బాడీ షేప్ కోసం పెట్టానన్నమాట. సో దాన్ని అట్లా రౌండ్గా మధ్యలోకి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. సో దాన్ని పీఠం మీద పెట్టేసి వెనక సైడ్ వాటర్ తోటి అలా కలిపి జాయింట్ చేసేయాలన్నమాట. దానికి అట్లా జాయింట్ అయిపోయినట్టుగా పెట్టేయాలి. సో ఇంకా చిన్న బాల్స్ ఉన్నాయి కదా, మీడియం సైజ్వి, సో ఇవి కాళ్ళ కోసం ఈ విధంగా చేత్తో రోల్ చేసుకుంటున్నాను నేను. సో ఇంకా హ్యాండ్స్ కోసం ఉన్న బాల్స్ని ఈ విధంగా రోల్ చేసేసి ఇలా వంచి పక్కన పెట్టుకుంటున్నాను నేను. సో ఈ 2 కూడా హ్యాండ్స్ కోసం చేసినవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు లెగ్స్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఈ విధంగా వేలితోటి ఇలా వెనక వైపుకి ఉంచాను అనమాట. చూస్తున్నారా, క్లిప్లో చూపిస్తున్నట్టు అట్లా ఉంచేసి, సో ఆ పెద్ద బాల్ ఉంది కదండి, దానికి జాయిన్ చేసేయాలి. ఆ జాయిన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ తోటి జాయిన్ చేసుకోండి, అప్పుడు అది అందులో కలిసిపోతుంది అనమాట. సో తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు షేప్ అనేది. సో ఇంకొక సైడ్ కూడా అదే విధంగా వెనక సైడ్కి కొంచెం ఒత్తి పట్టుకొని వేలుతోటి, సో కాళ్ళు ఆ పాదాలు అనేవి వెనక్కున్నట్టుగా ఆ విధంగా పెట్టేసి, సో వెనక నుంచి కూడా మనకి జాయిన్ చేసేసుకోవాలి వాటర్తో పాటు, ఓకేనా? సో వాటర్ని యూజ్ చేసుకుని ఆ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఆరిన తర్వాత అంతా కలిసిపోయినట్టు నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కూడా అదే విధంగా పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి ఇలా చెయ్యిలాగా ప్రసాదం మనం ఉండ్రాయి పెడతాం కదా, సో అది పట్టుకోవడానికి వీలుగా అన్నట్టు పెట్టాను నేను. సో అలాగే ఇక్కడ రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా పైకి అభయహస్తం ఇస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. పైకి అట్లా వేలుతోటి ఉంచితే ఈజీగా వస్తుంది.
సో ఆ రెండు కూడా భుజాల దగ్గర నుంచి జాయింట్ చేసేసుకుంటాము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫేస్ది పెట్టేశాను. సో దాన్ని కూడా వెనక నుంచి వాటర్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా చెవులకి అని చెప్పాను కదా, సో వాటిని ఇట్లా చిన్న చిన్న బిల్లల్లాగా ఒత్తేసి జస్ట్ అక్కడ సైడ్న జాయింట్ చేసేయడం అంతే. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. చూసారు కదండి, క్లిప్లో చూపిస్తున్నట్టుగా జాయింట్ చేసేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మనము తొండం జాయిన్ చేయడం కోసం అక్కడ ఉన్న పసుపు ముద్దని మళ్ళీ ఈ విధంగా రోల్ చేసుకొని, సో తొండం షేప్ లాగా అట్లా పైనుంచి కింద వచ్చేసరికి కాస్త సన్నగా పెట్టేసి ఆ రైట్ సైడ్కి పక్కకి తిప్పి పెట్టాలన్నమాట. సో ఇంకా కళ్ళు వచ్చేసి నేను మిరియాలు వాడుతున్నాను. మిరియాలు ఒక 2 మిరియాలు తీసుకుని కళ్ళలాగా పెట్టాను అనమాట. సో అలాగే ఇప్పుడు ఒక చిన్న సూదితోటి అట్లా నామాల్లాగా, అంటే అక్కడ షేప్ లాగా తెలుస్తుంది కదా తొండం దగ్గర, అలాగే మనకి ఫేస్ దగ్గర. సో అట్లా పెట్టాను. అండ్ అలాగే ఇవి వచ్చేసి అగరత్తులవి ఉంటాయి కదండి, అవన్నమాట. యాక్చువల్గా మీ దగ్గర టూత్ పిక్స్ ఉన్నా కూడా బాగుంటుందండి. ఒకటి కొంచెం పెద్దది, ఒకటి సగం ఉంటుంది అనమాట. దంతాల్లాగా పెట్టుకున్నాను నేను. సో ఇంక ఇక్కడ వచ్చేసి పైన కిరీటం లాగా పెడుతున్నానండి. సో జస్ట్ కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఆ విధంగా పైకి ఒకదానిపైన ఒకటి కాస్త చిన్న చిన్న సైజుల్లో, ఒకదానికంటే ఇంకొకటి చిన్న సైజులో ఉండేలాగా ఆ విధంగా పైకి పెట్టుకుంటూ వస్తే అది మనకి కిరీటం లాగా బాగుంటుంది. సో దీన్ని కూడా వాటర్తో మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను వైట్ దారం తీసుకుని దాన్ని ఒక 3-4-5 పోగులు వేసుకుని జంధ్యంలాగా వేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఆ చెవి కింద నుంచి జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ జంధ్యంలాగా వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నాది పసుపు చేయి కదా, సో అది పసుపు రంగులోకి వచ్చేసిందండి. సో ఇంకా ఇక్కడ నేను మా అమ్మాయి బొట్టులు ఉంటే, సో అవి కలర్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ వైట్ కలర్ పెట్టుకొని నామాలు పెట్టానండి. సో అలాగే కొంచెం ఎల్లో కలర్ గంధంలాగా పెట్టేసి దాని మీద రెడ్ కలర్తో బొట్టు పెట్టాను. అండ్ అలాగే చేతికి వచ్చేసి స్వస్తిక్ సింబల్ కూడా వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేసుకోవచ్చు. మధ్యలో రెడ్ కలర్తో పెట్టానమాట. సో చూసారా, మనకి బుజ్జి గణేశుడు అయితే తయారైపోయాడు. మరి ఆయన వాహనం కూడా ఉండాలి కదా ఆయన ఉన్నప్పుడు. సో దాన్నే చేస్తున్నానండి. ఇక్కడ ఇట్లా ఒక పిండి ముద్ద కొంచెం తీసుకుని ఈ విధంగా మనకి చిన్న చిట్టెలుక షేప్లో ఈ విధంగా జస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చేసుకున్న తర్వాత దానికి ఒక చిన్న తోకని సో ఇట్లా సన్నగా వెనక్కి వచ్చేసరికి సన్నగా ఉండేలాగా పెట్టేసి, సో దీనికి కూడా ఒక 2 మిరియాలని ఇలా కళ్ళలాగా పెట్టేశాను అనమాట. సో చూసారా, సో జస్ట్ అంతే ఈజీగానే ఉంటుందండి. సో దీనికి కూడా 3 నామాలు అట్లా పెట్టాను. సో బొట్టులాగా పెట్టాను అనమాట. స్వామివారి వాహనం కదా. సో ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న పళ్ళెం లాంటిది అనమాట. అది కూడా పిండితోనే చేశాను. సో ఈ చిన్న వచ్చేసి ఉండ్రాళ్ళు. సో స్వామివారి చేతిలో ఒకటి, మన మూషికం గారి దగ్గర ఒకటి, అలాగే స్వామివారికి ప్రసాదం కూడా. సో ఈ విధంగా పెట్టేశానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఆ చిన్న కొంచెం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా జస్ట్ అట్లా స్టోన్స్ లాగా ఉండడం కోసం అనేసి ముందు స్వామివారికి కిరీటం పైన ఆ విధంగా, సో అలా కిరీటానికి ఆ విధంగా పెట్టానమాట స్టోన్స్ లాగా. అయిపోయిందండి, మా బుజ్జి గణేశుడు అయితే రెడీ అయిపోయాడు. సో మీరు కూడా ఈ వినాయక చవితికి ఇట్లా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.